ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మిగిలినటువంటి ఒకటే ఒక ఓడిఐ రేపు జరగబోతుంది ఇంగ్లాండ్తో. మరి ఈ మ్యాచ్కు ఎలాంటి మార్పులు చేయబోతున్నారు, అంతేకాకుండా ఈ గ్రౌండ్లో ఇండియా ఇప్పటి వరకు ఎన్ని మ్యాచ్లు ఆడితే ఎన్ని మ్యాచ్లు గెలిచింది, లాస్ట్ మ్యాచ్ ఏమైంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా మాట్లాడుకుంటే ఈ పిచ్ ఎక్కువ పాస్టర్లకు అనుకూలిస్తుంది స్పిన్నర్లతో పోలిస్తే. ఎందుకంటే ఇప్పటి వరకు 307 వికెట్లు పాస్టర్లు తీస్తే స్పిన్నర్లు కేవలం 103 వికెట్లు తీశారు. అంతేకాకుండా ఇక్కడ మెయిన్ మనం మాట్లాడుకుంటే ఇండియా ఈ గ్రౌండ్లో 6 మ్యాచ్లు ఆడితే అందులో 5 మ్యాచ్లు గెలిచింది. వెస్టిండీస్ మీద 3, అలాగే పాకిస్తాన్ మీద 1. చివరిగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఓడిపోయాము కదా, ట్రావిస్ హెడ్ సూపర్ సెంచరీతో ఆ మ్యాచే ఈ గ్రౌండ్లో ఓడిపోయినది ఇండియాకు. అంతేకాకుండా ఓవరాల్గా చూస్తే ఇక్కడ 38 మ్యాచ్లు జరిగితే అందులో 26 మొదటి బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిచారు, 16 సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిచారు. అంతే ముఖ్యంగా టాస్ గెలిచిన వాళ్ళు బ్యాటింగ్ తీసుకునే స్కోపే ఎక్కువ ఉంది. అంతేకాకుండా ఇక్కడ యావరేజ్ చూస్తే మొదటి ఇన్నింగ్స్ యావరేజ్ 232 పరుగులు కాగా సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ 200. అంతేకాకుండా ఇక్కడ ఇండియా మార్పులు చేర్పులు ఏముండబోతున్నాయంటే ముఖ్యంగా మనకు వినపడుతుంది 4 మార్పులు చేసే అవకాశాలు ఉన్నవి. అవేంటంటే ఓపెనర్గా లాస్ట్ మ్యాచ్లో మంచి ఫామ్లో కొనసాగించినటువంటి రోహిత్ శర్మ ఓపెనర్గా మళ్ళీ బరిలో దిగుతాడు. అలాగే మరో ఓపెనర్ అయినటువంటి శుభం గిల్కు ఈ మ్యాచ్లో రెస్ట్ ఇస్తాడు. బ్యాక్ టు బ్యాక్ 2 హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన ఇతనికి రెస్ట్ ఇచ్చి ఆ ప్లేస్లో యశస్వి జైస్వాల్ను తీసుకుంటారు. యశస్వి జైస్వాల్ మొదటి మ్యాచ్లో ఆడినప్పటికీ ఆ మ్యాచ్లో అంత ఆకట్టుకోలేదు. కాకపోతే ఈ నెక్స్ట్ ఇతను బెంచ్కు ఉన్నాడు కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీలో ఇతనికి అవసరమైతే ఇతను ఉపయోగపడతాడన్న ఉద్దేశంతో అతన్ని 3వ మ్యాచ్లో ఆడించే అవకాశాలు ఉన్నవి. అలాగే వన్ డౌన్లో మన కింగ్ కోహ్లీ వస్తాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ను రెస్ట్ ఇచ్చేసి ఆ ప్లేస్లో రిషబ్ పంత్ను తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నవి. అంతేకాకుండా కేఎల్ రాహుల్ వికెట్ కీపర్గా అదరగొడుతున్నప్పటికీ బ్యాటింగ్లో తను వరుసగా ఫెయిల్ కావడం కొద్దిగా బాధగా అనిపిస్తుంది. అతను ఈ మ్యాచ్లో ఎలాగైనా కానీ మంచి పరుగులు చేయాలని ఆశిద్దాం. తర్వాతంగా బౌల్ ఆల్రౌండర్లో చూస్తే హార్దిక్ పాండ్యా, అలాగే ముఖ్యంగా స్పిన్ ఆల్రౌండర్లో చూస్తే వికెట్ల పరంగా అదర కొడుతున్నాడు రవీంద్ర జడేజా. బ్యాటింగ్లో ఇంకా అంత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ రాలేదు. అలాగే మరొక ఆల్రౌండర్ అయినటువంటి అక్షర్ పటేల్ బ్యాటింగ్లో అదర కొట్టినప్పటికీ బౌలింగ్లో పర్వాలేదనిపిస్తున్నాడు. కాకపోతే ఈ మ్యాచ్లో అక్షర్ పటేల్ను తప్పించి ఆ ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ను తీసుకోవాలని అనుకుంటున్నారు. అంతేకాకుండా ఇంకా బౌలింగ్ విభాగం చూస్తే మహమ్మద్ షమీకి అలాగే కంటిన్యూ చేసి అర్షదీప్ రాణాకు రెస్ట్ ఇచ్చి ఆ ప్లేస్లో హర్షదీప్ సింగ్ను తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓవరాల్గా ఇండియా 4 మార్పులు చేయబోతున్నదని టాక్. ఇంకా మరి ఈ టీంతో ఓకేనా, లేదా ఏదైనా మార్పులు చేస్తే బెటర్ అనిపిస్తుందా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహీంద్ర.